హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు రత్నకమల్ స్టూడియోస్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాస్తా. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా ఆలస్యం ఎందుకండి, ప్రాసెస్ చూసేద్దామా మరి? ఇక్కడ చూస్తున్న విధంగా పాస్తాని బాగా వాటర్లో మరిగించాలండి. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేయండి. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని వాటర్ నీటిని బాగా వడగట్టేసేయాలండి. ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు ఇలా చూపించిన విధంగా కచ్చా పచ్చిగా మిక్సీ వేసుకోండి. ఈ విధంగా టమాటో పేస్ట్ రెడీ చేసుకోండి. ఇలా ఒక కడాయి పెట్టుకుని దానిలో మనం ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్ను, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేదాకా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలండి. టమాటో ప్యూరీని యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీ డిషెస్ కూడా ట్రై చేస్తూ ఉండాలండి. అప్పుడే హ్యాపీగా ఫుడ్ని ఎంజాయ్ చేయగలుగుతాం. చూస్తూ ఉన్నారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోనండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ మనం రెగ్యులర్గా కుక్ చేసుకునే విధంగానే ఉంటాయండి. కొంచెం స్టైల్ మారిస్తే అదే వెరైటీ వంటగా తయారవుతూ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కారం యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి, సో చూసి కారం వేసుకోండి, లేదంటే కారం ఎక్కువ అవుతుందండి. ఆల్రెడీ మంచి సువాసన వస్తూ ఉంటుంది కదా, దానిని ఇంకొంచెం పెంచడానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోనండి. ఇది మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుందండి ఈ డిష్కి. సో మీకు ఇష్టం ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇది కూడా మంచి స్మెల్ యాడ్ చేస్తుంది మన డిష్కి. అప్పుడే అవ్వలేదండి, ఇంకొంచెం కిక్ పెంచడానికి మనం కొంచెం గరం మసాలా యాడ్ చేయండి. ఇది ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి. చూస్తూ ఉన్నారు కదా, ఆయిల్ ఆల్రెడీ కనపడుతూ ఉందండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా మనం కుక్ చేసుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు కారం చూసుకోండి, తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి మీరు పాస్తా కొంచెంగా వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. ప్రతి బైట్ తినేటప్పుడు మనం ఆస్వాదించాలంటే చాలా బాగా మిక్స్ చేసుకోవాలండి. పాస్తాకి ఆ పేస్ట్ వచ్చి చాలా మంచిగా పడితే అంత టేస్ట్గా ఉంటుందండి ప్రతి బైట్ మనం తినేటప్పుడు. చూస్తూ ఉన్నారు కదా, ఎమ్మీ పాస్తా రెడీ అయిపోతుంది. ఇలాంటి స్టేజ్లోనే మీరు వచ్చేసేసి పిల్లలుంటే తీసుకోవచ్చండి. కొంతమంది పిల్లలు మైనీస్ ఇష్టపడరు, సో ఇక్కడే తీసి పెట్టేసేసుకోండి. ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో మైనీస్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవడమేనండి, అంతే. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే పాస్తా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన జడ్జెస్ వాళ్ళ కమెంట్స్తో రెడీ అయిపోయారు, చూసేద్దామా మరి? అసలు పాస్తా చాలా బాగుంది. మా డాడీ మమ్మీ సరే నువ్వు చెప్పు, ఎట్లా అని చెప్పు.